బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీని ఖాళీ చేసి కూటమిని బలపరుస్తామన్నారు సోము వీర్రాజు. జగన్ మరోసారి సీఎం కారని సెటర్లు వేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. అధికారం అనేది జగన్ సొత్తు కాదని, ప్రజలు ప్రభుత్వాన్ని వద్దు అనుకుంటే ఎలా ఉంటుందో ఇదే నిదర్శనమని చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పాను, కూటమిని బలోపేతం చేసుకోవడం, ఆయన 40 అన్నది దాన్ని 20కే తీసుకురావడం. ఆయన అన్నీ నెగ్గేశాడు. మొన్న ఆయన అన్నీ కూడా నెగ్గానన్నాడు. ఇప్పుడు ఏదో వైస్ చైర్మన్ ఓడిపోతున్నానని బాధపడుతున్నాడు. ఎవరినే నామినేషన్ కూడా వేయనటువంటి వ్యక్తి, ఆయన నామినేషన్లే వేయనీయలేదు, కానీ అన్ని చోట్ల ఆయనకే మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అందరూ అక్కడ ఉండడం లేదు. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా పోటీ చేయడం మానేశారు. ఇప్పుడు అందరూ ఇటు వచ్చేస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోతున్నారు. పోనీ వాళ్ళందరూ ఉంటే నెగ్గేసేవా నువ్వు? అధర్మం చేస్తే ప్రజల యొక్క తీర్పు ఈ విధంగా ఉంటుంది. అధికారం ఉన్నటప్పుడు కావరంతో వ్యవహరించకూడదు. అధికారం అనేది ఎవరి సొంతం కాదు, ప్రజల సొంతం. దానికి అనుగుణంగా వ్యవహరించాలనేటువంటి దృష్టితో జగన్కి నేను తెలియజేస్తూ, మేము కూటమిని ఇంకా కూడా బలపరుచుకుంటాం. 3 పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనేది మా లక్ష్యం. ఆ విధంగా మేము ముందుకు పెడతాం.